అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చినటువంటి ప్రకారంగానే కూటమి ప్రభుత్వం పెరిగిన పెన్షన్ల పంపిణీ అనేది జూలై 1న చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దానికి నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాలకి వెళ్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది వాలంటీర్ల చేత చేయించేది ఏపీ ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే ఎన్నికల సమయం దగ్గర పడిందో, ఎన్నికల కోడ్ అమలైందో అప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టి గత 2 నెలలుగా ఈ పెన్షన్ డబ్బుని వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతూ వస్తుంది. ఇక ఎన్నికలకు ముగిసి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఇప్పుడు ఈ ఎన్నిక సమయంలో ఆమె ఇచ్చినటువంటి ప్రకారమే మీకు ఇంటి దగ్గరికి పెన్షన్ ఇస్తాము, అది పెరిగిన పెన్షన్ను కూడా ఇంటి దగ్గరికి ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే పెరిగిన పెన్షన్ని ఇంటి దగ్గరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది వాలంటీర్లతో రద్దు చేయించి సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇక సచివాలయ సిబ్బందిలో ప్రతి ఒక్క అధికారి 50 మంది లబ్ధిదారులకి పెన్షన్ పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి 50 మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులకి ఇవ్వడానికి వీలేదు. ఖచ్చితంగా 50 మంది లబ్ధిదారుల్ని ఎంచుకొని వారికి ఒకే రోజులో ఈ డబ్బు అనేది వారి ఖాతాల్లోకి జమ చేయాలని, వారి చేతుల్లో ఈ డబ్బు పెట్టాలని, లేదంటే 2వ రోజు లోపల కంప్లీట్ చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒకే రోజే ఈ డబ్బులు వారికి అందచేయాలని, లేని ఏడల 2వ రోజు ఖచ్చితంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా కంప్లీట్ చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఒక జీవోలో విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ జూలై పెన్షన్ వచ్చేసి వాలంటీర్లు తగ్గకుండా సచివాలయ సిబ్బందితో ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సిబ్బంది అధికారి ప్రతి 50 మంది లబ్ధిదారులకి మాత్రమే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క అధికారి 50 మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 లేదా 2 రోజుల్లో ఈ పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సుమారు 65 లక్షల మంది పెన్షన్దారులు కూడా ఉన్నట్లు మనకి ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో కూడా తెలపడం కూడా జరిగింది. ఖచ్చితంగా 1 లేదా 2 రోజుల్లో ఈ పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు కూడా చేయడం కూడా జరిగింది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ఛానల్ నుంచి మీకు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, ముఖ్యంగా పెన్షన్ అప్డేట్ కావాలని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.